అందరికీ మరణాత ప్రార్థన చేసుకుని ఆరంభించుకున్నాము. ప్రేమాస్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు, స్తోత్రము నాయన. తండ్రి మోషే సుఖోపవాసాలు 30వ రోజులకు ప్రవేశపెట్టిన మీ అద్భుతమైన కృపను బట్టి లెక్కలైన స్తుతులు మీకు చెల్లిస్తున్నాం మా దేవ. తండ్రి నేటి రోజులకు ప్రభా మీ ఆత్మ ఇక్కడ దించివేయండి. ప్రియగ్రహ మీరు ఇక్కడ దిగి రమ్మని వేడుకొంచున్నాం నాయన. పాడే పాటల ద్వారా, సన్నిధి క్రమం, వాక్య పట్టణం అనేది ధ్యానం అన్నిటి ద్వారా, ప్రార్థన అంశ ప్రార్థన అన్నిటి ద్వారా మీరు మహిమ అందుకున్నాడు తండ్రి. వీళ్ళకి వివరించేవారు కూడా మీరు జ్ఞప్తిలో తెచ్చుకోండి. అనే ద్వారా మీరు మహిమ అందుకునండి నాయన. మీరు అక్కడ సమీపం కాబట్టి ప్రభా మమ్మల్ని ఇటు ఉపవాసం ద్వారా, ప్రార్థన ధ్యానం ద్వారా, నీ సహవాసం ద్వారా సిద్ధపరిచి మీరు ఉపదయచేయమని వరుడు గారు నన్ను వేసినామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాము. తెలుగు క్రైస్తవ కీర్తన అండి. 7వ పాట పాడుకుందాం. శ్రీ సభావధూవరాయ నమః కృపాపూర్ణుడా. శ్రీ సభావధూవరాయ నమః పాసురంబైన సింహాసనంబునోమా భాసురంబైన సింహాసనంబునోమా కోసము వీడి వచ్చితి తాదార్థమై మా కోసము వీడి వచ్చితి తాదార్థమై శ్రీ సభావధూవరాయ నమః పదమోదప్పిన సంఘ వధువును వెదుక మోక్ష పదమోదప్పిన సంఘ వధువును వెదుక మోక్ష ఫలమై వేంచేసినావు తాదార్థమై పదమై వేంచేసినావు తాదార్థమై శ్రీ సభావధూవరాయ నమః నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు పెళ్ళి మోద నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు పెళ్ళి మోద మునోహిత వత్సరమునాయే తాదార్థమై మునోహిత వత్సరమునాయే తాదార్థమై శ్రీ సభావధూవరాయ నమః కృపాపూర్ణుడా. శ్రీ సభావధూవరాయ నమః. మరణాత కన్వెన్షన్ కీర్తన 109వ పాట. నా హృదయము వింతగా మారింది.
నా హృదయము వింతన మారేను, నా హృదయము వింతన మారేను, నా హృదయము వింతన మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెనా. సత్యుడేసు నొద్దకు రమ్ము, సత్యుడేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా. నిత్యుడేసు నొద్దకు రమ్ము, నిత్యుడేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా. మోక్షరాజు నొద్దకు రమ్ము, మోక్షరాజు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నేయల మందు, ప్రవేశించు నేయల మందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నా హృదయము వింతన మారే
మన్నాత. వాక్యం చదువుకున్నాం. నిర్గమకాండము 30వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకున్నాం అండి. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజము పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయి ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు ఇంట్లో ఎక్కడనో అట్టి రాజు పెట్టకూడదని వారితో చెప్పాను. మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజంతో ఇట్లనే, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీలధూముల రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకుని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డుకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పుతెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములు అన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి చెల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగారము, దాని పీట, ఆవరణకు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణకు మేకులు, వాటి పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగినట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను. ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే ఎదురు నుండి వెడలిపోయిన తర్వాత ఎవరి హృదయం వారిని రేపెనో, ఎవరి మనసు వారిని ప్రేరేపించిన వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తామరములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరి నీలధూమల రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి కానీ ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు అర్పణము తెచ్చాను. ఆ సేవలో ఏ పనికైనాను వచ్చు తుమ్మకర్ర ఎవరి యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చాను. మరియు వివేక హృదయములు గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలధూముల రక్తవర్ణములు గల నూనెను, సన్ననార నూనెను తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞానం హృదయం గలవారి ప్రేరేపింపబడినో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఎఫోదుకును, పథకమునకును, చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలో పురుషులైన స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయంలో వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలను తెచ్చిరి. మరి మోషే ఇశ్రాయేలీలతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారును హూరు కుమారుడైన బెసలేలు పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననాలతోనూ బుటా పని వాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించే వారి యొక్కయు పనులు చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానంతో నింపి ఉన్నాడు. ఆమేన్. సన్నిధి క్రమం జరిగించుకున్నాం అండి.
సన్నిధిక్రమం జరిగించుకున్నాము. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవలక్షణ స్థుతి. న్యాయము. దేవుడు న్యాయవంతుడు గనుక ప్రకృతి ధర్మమునకు భిన్నముగా ఏదియో చేయడు. 2:5-10 దీనిని 9గా మార్చమని అడిగిన ఎడల మార్చడు. అట్లు మార్చిన సృష్టి క్రమమునకు విరుద్ధమగును. దేవుడు న్యాయస్థుడు గనుక బహుమానములను శిక్షను నరులకు నిర్ణయించుటలో ధర్మానుసారముగానే నిర్ణయించును. విశ్వాసము. స్థుతి. ఓ దేవా, నీవు న్యాయస్వరూపువై ఉన్నావు గనుక నీకనేక స్తుతులు. నీవు న్యాయమై ఉన్నందున నేరస్తులను శిక్షించుచున్నావు. నీవు న్యాయస్థుడవై ఉన్నందున ఎంత పాపి అయినను ప్రార్థించినాడు గనుక రక్షించుట న్యాయమే అని చెప్పి రక్షించుచున్నావు. నీకనేక స్తుతులు. నీవు న్యాయస్థుడు గనుక ఎవరికి ఏ స్థితి అనుగ్రహింపవలెనో ఆ స్థితి అనుగ్రహించుచున్నావు. ఎవరికి ఏమి దయచేయవలనో అవి దయచేయుచున్నావు గనుక నీకనేక స్తుతులు. నీవు అన్యాయము చేయజాలవు గనుక నీకనేక స్తుతులు. లోకములో చెడుగు జరుగుటయు కష్టములు కలుగుటయు చూచి నీవు ఊరుకొంచున్నావు. ఇది న్యాయమే. ఎందుకనినా నరులకు స్వతంత్రత ఇచ్చి ఉన్నావు. అడ్డము వెళ్ళవు. మరియు పాప శిక్షార్థమై న్యాయపు తీర్పు దినమొకటి ఏర్పరిచినావు. నరులు నీ తట్టు తిరుగుగలందులకు కావలసినంత గడువు దయచేయుచున్నావు. ఈ కారణము చేత నీవు ఊరుకొంచున్నావు కాబట్టి నీకనేక స్తుతులు. నరులకు జ్ఞానాభివృద్ధియు మార్పును కలిగించిన నిమిత్తమై కష్టకాలమును ఊరుకొంచున్నావు గనుక నీకనేక స్తుతులు. ఆమేన్. సూర్యుండు పూలకెంతో సొగసైన రంగుల సూర్యుండై నాటి యేసు శుభగుణములందు సూర్యుండై నాటి యేసు శుభగుణములందు. సైతాన్ని సూత్రాలు. త్రియేకదేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించమని నీ వాక్య గ్రంథాలు రాయించున్నాము. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం మందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వల్ల సైతానికి వేదనాన్ని స్వతం కలిగించము. మా ఎదిరింపుల వల్ల నీకు మహిమ సంగము జయము కలిగించము. దయగల తండ్రి, సర్వశక్తుల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చినానని లోక 10 రాయించినాం. కాబట్టి మా తండ్రి, అధికారంలో మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామంలో వేడుకొంచున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించచ్చు ఆయుధపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించిన గాలిలోకంలో బంధకంలో నో సాతాన అనుచరులారా, దురాత్మలారా, దురాత్మ సమూహులారా, దెయ్యములారా, భూతములారా, విశాచములారా, మేము మిమ్మల్ని ఎదిరించి గద్దించున్నాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ భూతమా, నీ గుండెలో నరులు నాశనమగుదురుగాక అని ఉన్నది. ప్రభువా రక్షించమని మనిషి యొక్క మనసులో ఉన్నది. ఎంత పాపినైనాను రక్షించగలిగినని దేవుని హృదయంలో ఉన్నది. ఎటువంటి దెయ్యమునైనాను రక్షించదని లేదు, కొంచెమైనాను లేదు. దేవా, ఈ మాటలు మేము సాతానుకు వినిపించేటట్లు చేసినావు కనుక నీకు సంస్తుతులు. లోకంలో ఉన్న పాపాత్ములలో సైతాను కంటే హెచ్చైన పాపాత్ముడు ఒక్కడును లేడు. ఒక్కడు ఉన్న ఎడల అతనిలో కూడా రక్షణాపేక్ష స్వరము తల వెంట్రుకంతైనను వండక మానదు. ఓ భూతమా, నీ తలంపు లేదు, అంత తలంపు లేదు, ఎంత తలంపు లేదు. ఉంటే రక్షణ వచ్చును. రక్షించబడని మనుషాత్మ హేడస్సులో ఉండవచ్చును. నీవు అతిశయించక్కర్లేదు. దేవా, ఇట్లు సైతాను ముఖం మీదకి చెప్పే శక్తి నాలో ఉంచినావు గనుక నీకు అనేక కోట్ల మంగళ స్తుతులు, మా స్తుతులు స్తోత్రములు యేసు నామమున చేయించున్నాము. ఆమేన్.
పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీ పరిచయ పత్రిక ఇస్తున్నాం, ఇది అక్కడి వరకు వచ్చేయలేదు. ఆ తర్వాత మేము నీకు కనబడ మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్వకార్యములందు శ్రమలతో కూడిన చావు నీకు, నల్లను బాధించినప్పుడు రాత్రిలో పడిన శిక్షణ పైబడి నీకు, యూఫ్రటీస్ నది భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు, విజ్ఞప్తి పత్రిక వెల్లడించుకునే కంపము భీతి కలుగు నీకు, సన్మానతాన్ని హింసని హేమగద్దం యుద్ధం హడలు నీకు, కడతారని గొయ్యి మొట్టికాయ నీకు, అగ్నిగుణమనంతని రాస్త నీకు. సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమర్పణ ప్రార్థన. దేవా, వీళ్ళు లేకపోయినాను ఏమీ మాట్లాడకుండా అబ్రహాం వలె వెళ్ళుటకు పూనుకున్నాను. ఆమె అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకుని చెదవా, నీ బిడ్డను సేవకుని చెదవా, నీవి చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. ప్రార్థన. కొందరు నిశ్శబ్దముగా తమ యొక్క పనులు చేసుకొనిచుండగా చుట్టుపక్కల ఉన్న కొందరు కేకలు వేయచ్చు, ఫలానా వారు వచ్చుచున్నారని అన్నప్పుడు విన్నవారు కూడా పని మానివేసి చూచుచు ఆలకింతురు కదా. అలాగే లోకస్తులందరూ తమ పనులలో మునిగి ఉండగా మనము క్రీస్తు ప్రభు రెండవసారి శీఘ్రముగా రానై ఉన్నారు అని చెప్పవలను. మన మాటలకు వారి చెవులు గింగులు మనట వలన మన వర్తమానము వారు ఆలకింతురు. కొందరు నమ్ముదురు, కొందరు నమ్మరు, అయినను పర్వాలేదు. ప్రభువా, నీ రాకడ వార్త ఆ విధంగా మురోగించుము. ఆమేన్. ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో, రాజా క్షితి నిమిత్తమిదియే ప్రార్థన, క్షితి నిమిత్తమిదియే ప్రార్థన. స్తుతి చేతుము నీ కరుణీ నంబును, స్తుతి చేతుము నీ కరుణీ నంబును. త్వరగా రానున్న యేసు, త్వరగానే రమ్ము తండ్రి. ప్రకటన స్థుతులు. ప్రకటన 5:13-14. సమస్త సృష్టియు చేసిన స్థుతి. సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకను స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును గాయకములు కలుగును కాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రకటన 6:9-10. హత్సాక్షులు చేసిన స్థుతి. వారి నాద సత్యస్వరూపి పరిశుద్ధుల ఎందాక తీర్పు తెచ్చుకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఆమేన్. సంగమంతాయు వృద్ధి జందాగా, తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మబంధు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమేన్.
ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నూతనమైన రోజులు మాకు దానముగా వరముగా అనుగ్రహించిన దానములకు ఆశీర్వాదములకు కర్త అయిన ఆ త్రియేక దేవుని వైపే, సృష్టికర్త వైపే, మన విమోచకుని వైపే మనం తేరి చూడవలసిన వారమైనాము. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను దిగి వస్తాను అని తెలియజేసిన వాగ్దానకర్త, నీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రములని మనము ప్రభువుని ఎంతగానో కొనియాడవలసిన వారమైనాము. ఎంతోమంది తండ్రి ఇదిగో సజీవ లెక్కలో లేరు, కానీ మమ్మల్ని సజీవముగా ఉంచావు తండ్రి అని నోరు తెరిచి ప్రభు నీకు వందనాలు తండ్రి. ఏమిచ్చి మీ రుణమును మేము తీర్చగలము తండ్రి అని ప్రభుని మన విడిగిన మనసుతో కృతజ్ఞతతో నిండిన మనసుతో ప్రభుని ప్రభు యొక్క నామమును, పరలోక నామమైన యేసు యొక్క నామమును, అనే నామములకు పై నామమైన యేసు నామమును మనము గణపరచవలసిన వారమైన, నన్ను గణపరచవాలని నేను గణపరచదని ప్రభు తెలియజేస్తారు. కాబట్టి మనము సృష్టించబడిన కారణము ఆయన ఆరాధకులుగా ఉండటకే. మనం చేయవలసిన పని ఆరాధన మాత్రమే, స్తుతి మాత్రమే. అయినప్పటికీ దేవుడిచ్చిన సమయంలో విస్తారమైన సమయము మన యొక్క పనిపాట్లకు వ్యర్థపరచచ్చు. ప్రభు యొక్క సహవాసము మిక్కిలి కొద్ది సమయం మాత్రమే మనం కలిగి ఉండటం మన శక్తిహీనత, బలహీనత అయి ఉన్నది. అయినప్పటికీ ఆ కొద్ది స్తుతులే, ఆ కొద్దిపాటి ఆరాధనే ప్రభు అంగీకరించిన గొప్ప దేవుని యొక్క గొప్ప ప్రేమకు సూచన అయి ఉన్నది. కాబట్టి అట్టి ప్రేమ మా స్వరూపమైన ప్రభువుని మన యొద్దకు దిగి వచ్చిన అనాథని ఎంతగానో స్తుతించి కొనియాడిక గణపరచవలసిన వారమైనామని ప్రతి ఒక్కరూ మనోనిదానం కలిగిన వారమై ఎట్టి తలంపులు వచ్చినప్పటికీ వాటిని త్రోసివేసి మనము సృజించబడుటకు కారణమైన దేవుని, మనం రక్షించబడుటకు కారణమైన ప్రభుని, మనం ఇటు రీతిగా ఆదరణ పొందుతున్న వారమై నిత్యము కృంగి నశించిన వారి వరుసలో ఉండకుండా నిలవబడి ఆయన స్తుతించే వారి వరుసలో ఉంచిన ప్రేమమయుని అపరిశుద్ధాత్మ దేవుని మనము ఎంతగానో తలంచుకుని స్తుతించి గౌరవించవలసిన వారమై ఉన్నాము. నేను మీలో నివసించుటకు పరిశుద్ధ స్థలమును నేను నా తండ్రి నిర్మింపవాలని నాడు నన్ను ఇశ్రాయేలులకు మోషే అహరోనులకు తెలియజేస్తాను. దేవా, ఇదిగో మీరు ప్రేమించిన, మీరు నా తండ్రి సృజించిన ఈ లోకంలోని మనుషులను మీరు విడిచిపెట్టి నేను ఎన్నాళ్ళు ఉండగలరు. దేవా, మీ ప్రేమ తండ్రి నా ప్రభుత్వ నన్ను ఎడబాటుని తండ్రి తట్టుకోలేనటువంటి గొప్పదైన మీ ప్రేమ, ఎత్తుగాని లోతుగాని వెడల్పు పొడం కొలవలేనటువంటి నీ అత్యున్నతమైన నీ ప్రేమను బట్టి తండ్రి ఇదిగో మీరు సృజించిన మనుషుల మధ్యలోకి వచ్చి మీరు నా నివాసం ఉండటకు ఆశపడుచున్నారు. ప్రతి దినము కూడా ఆదామలతో చల్లపూటను మీరు వచ్చి మాట్లాడేవారు, సహవాసం చేసేవారు. అవును తండ్రి, ఈ లోకంలోనే తల్లిదండ్రులైన వారు ఎంత పనిపాట్లకు ఉద్యోగం వెళ్ళినా సాయంత్రానికి ఇదిగో ఇంటికి వచ్చే పిల్లలతో సమయం గడుపుతారు. తండ్రి, మా తండ్రి మీరే మా సృష్టికర్త, మీరే ఉన్నారు. మీరు కూడా తండ్రి నాడు ఆదామలతో చల్లపూట సహవాసం చేసేవారు. కానీ తండ్రి మీకు కోపము తెప్పించే కార్యం అజ్ఞాతిక్రమం పాపం ద్వారా నా నమ్మీకులు నరులకు ఎడబాటు, కానీ సమాధానాధిపతిగా యేసై మీరు దిగి వచ్చి మనుషుల పాప శిక్షణని భరించుకొని మాకును దేవునికి సమాధానం కల్పించారు. అటు సమాధానమును మనము నిరంతరము వృద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అటు సహవాసంలో ఎదగవలసిన వారమై ఉన్నాం. కానీ మన స్థితి ఎలా ఉన్నదో మనం పరిశీలించుకుందాం. ప్రతిదినము ప్రభు మీద ప్రేమ పెరుగుచున్నదా తగ్గుచున్నదా? ఆయనకు మన సమయం ఇచ్చుట్లో మనం ఎదుగుచున్నామా తగ్గుచున్నామా? మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధతను అతి పరిశుద్ధతలోకి ఎదుగుచున్నామా క్షీణించుచున్నామా? మనం తలంచుకోవాల్సిన వారమైన లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకునే వల్ల ఒకరికి ఏమి ప్రయోజనము? ఈ వాక్యం సెలవిస్తుండగా లోకంలో ఏది సంపాదించుకున్నా మనము పరలోకం చేరలేము. కానీ పరిశుద్ధాత్మదేవుడి సహవాసము, ఆయన ఆత్మను మనలో కలిగి ఉండి మనము మహిమ స్వరూపులుగా ఆయన రూపంలోనికి మార్చబడితేనే పరలోక మోక్షం చేరగలము.
అటు క్రియ మనలో జరుగుతున్నదా లేదా అని మనం స్వపరిచయం చేసుకోవాల్సిన వారమై ఆనాడు నిర్గమకాండ 30వ అధ్యాయంలో తండ్రి మీరు తన ఇశ్రాయేలీయులను ప్రభు ఇదిగో మందిర నిర్మాణం కొరకు కావాల్సిన సామాగ్రిని తీసుకుని రమ్మన్నా. ఎవరి హృదయములు ప్రేరేపించబడ్డావో వారు వచ్చి ఇదిగో సమర్పించారు, వారి కానుకలు సమర్పించారు. దేవాలయ నిర్మాణములకు వారి తండ్రి వారి స్త్రీలైన వారైతే వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి తండ్రి అనేకమైన వస్త్రములను వడికారంట దేవా. వారికి ఇచ్చిన తలాంతులు వాడారు, వారికి ఇచ్చిన బంగారం వెండి అనేక రకములైన తండ్రి వస్త్రములు నీ మందిరం కొరకు పని కొరకు దానముగా కానుకగా అర్పణగా ఇచ్చారు తండ్రి. ఈనాడు మేము ఏది నీకు కానుకగా ఇస్తున్నాం అయినా, మా సమయాన్న, మా ధనాన్న, లేకపోతే మా తలాంతున, మీరు మాకు ఇచ్చిన చదువున, మీరు మాకు ఇచ్చిన ప్రభు కుటుంబాన్న, లేకపోతే మీరు మాకు ఇచ్చిన ఇతర ఎటువంటినైనా ప్రభు ఉదవి జల్లా సరే ఏ వస్తువైనా ఏ జీవైనా సేవకు ఉపయోగంపే అని చెప్పినట్టుగా ఈనాడు మేము ఏది నీకు అర్పణగా ఇస్తున్నాం దేవా. మీరు మమ్మల్ని ప్రేరేపించినప్పటికీ మా ప్రేరేపణ అంచువేసుకుని ఈ మందిర పని, ఈ పరిచర్య, ఈ రాజ్యవ్యాప్తి కొరకు మేము తండ్రి ఆనాడు ఇదిగో పరిశుద్ధ స్థలం నిర్మింపమన్నావు కానీ దేవా, ఈనాడు ఈ రాజ్యంలో కట్టమని తెలియజేస్తున్నాం నాయన. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నావు. మేము ఎంతవరకు నమ్మకంగా పనిచేస్తున్నాం తండ్రి. అనేకులకు బాప్తిస్మం మేమన్నావు తండ్రి. మీరు చెప్పిన మాటలు బోధించమన్నాం. మేము ఎంతగా తండ్రి నాయన ప్రభుత్వం మీరు చెప్పిన మాటలు పాటిస్తున్న మనసు ప్రతి ఒక్కరు కూడా మన హృదయంలో ప్రతి ఒక్కమైన ప్రభుకు విరుద్ధమైన తలంపులను, మార్గములను, ప్రణాళికలను, తీర్మానములను, మన ఇష్టాలను అవి ప్రభువు యొక్క మాటలకు సరిపోయినవో లేవో సరిచూచుకోవాల్సిన వారమై ఉన్నాం దేవా. తండ్రి ఈ దేహము నీ ఆలయం అన్నావు. ఈ దేహంలో ఉండవలసినది మీరు కాని తండ్రి, లోకాశలు కాదు, ధనాపేక్ష కాదు, ఏది కూడా కాదు నాయన. లోక స్నేహము నీతో వైరం అన్నాం తండ్రి. తండ్రి ఈనాడు మేము ఏం అర్పణ తెస్తే నీ దప్పిక తీరుతుందో, నేను దప్పికొచ్చున్నానని తండ్రి మీరు మరణించారు నాయన. కాబట్టి ప్రభు మేము అనేక ఆత్మలను నీ తట్టు నడిపిస్తే నీ దప్పిక తీరును. అతన్ని చిత్తం నెరవేర్చితే నాకు ఆహారం అన్నావు దేవా. మేము ఎట్టివారుగా ఉంటున్నాము తండ్రి. మా రుణము తీర్చిన మీకు మేమేమి చేయగలుగుతున్నాం దేవా. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనము తండ్రి ప్రభు మనము ప్రభు చెంత ప్రభు పాదముల మీద పడి మీ నవ్వుముఖమును దుఃఖమునకు మార్చుకొని ప్రభు తెలియజేస్తాను. మహారోధనతో అంగలార్చడని తెలియజేస్తాను, మొరపెట్టమని తెలియజేస్తున్నారు. కాబట్టి మరి ప్రభు కొరకు మనం ఏం అర్పిస్తున్నాము? ఈ లోక యాతనలో పడిపోయి ప్రభువుని మర్చిపోయి ప్రభువుని స్తుతించడం సృజించబడ్డ నిన్ను, నన్ను, నువ్వు, నేను ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచించవలసిన వారమైన ఈ కరువు కాలము, తెగులు కాలము, పనిపాటు లేనటి కాలము, కడవరి దినాలు, అంచె దినాల్లో మనము ఎప్పటికైనా ప్రభు కొరకు జీవిద్దామా? ప్రభు కొరకు ఇప్పుడు వరకు మనం జీవించకపోయి ఉంటే మన సమయం అంతా వ్యర్థపరచుకొని మనకు ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క ధనములు కానీ, కుటుంబములు కానీ, ప్రతి ఒక్కదాన్ని కూడా వ్యర్థపరచుకొని లోక సంతోషము కొరకు పరిగెడము. మనకు దేవుడు అనేకమైన తలాంతులు ఇచ్చినప్పటికీ నీలో ఒక తలాంతు గలవాడు దాన్ని వెళ్ళి భూమిలో కప్పబెట్టినటువంటి చెడ్డదాసులుగా ఉన్నామా? అంటే స్వార్థపరులుగా అటువంటి ప్రభు యొక్క రాజ్యము గురించిన తలంపు లేని వారమై, ప్రభు యొక్క పని, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ గురించిన ఆశ లేని వారమై ఉన్నామేమో. మనం స్వీయ పరిశోధన చేసుకున్నాం. మనం విమర్శించుకుంటే ఇతరులు మనం విమర్శించలేరని పౌలు గారు రాసిన రీతిగా నేనే ఎక్కువ విమర్శించుకుంటాను, ఇతరులు నన్ను విమర్శించాల్సిన పని లేదన్నట్టుగా తండ్రి మనల్ని మనము సరి చేసుకోవడం ద్వారా దిద్దుకొనము నిన్ను నీవే దిద్దగలవు సభను పిదప్ప అని రాయబడినట్టుగా మన కంటిలో ఉన్న దూరము తీసివేసుకుంటే ఎదురువాని కంటిలో నడుసు తేటగా కనబడుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కరం ప్రభువా ఈ మధ్యాహ్న కాలసాన్ని మమ్మల్ని కరుణించండి తండ్రి. మమ్మల్ని దేవా నీ రక్తంతో మా దోషములను కడిగివేయండి దేవా. ఇదిగో మేమందరం కూడా మీరు ఇచ్చిన రక్షణ బహుమానం పొందుకున్న మేము తండ్రి పరమ గీతంలో రాయబడినట్లుగా ఇదిగో నా ప్రాణప్రియుని కనుగొంటిని నా తల్లి వరలోనికి నేను తీసుకుని పోయాను ప్రభువా. మేము తండ్రి తెలుసుకున్న మేము అనేకులకు తండ్రి ఇక మా ఇంట్లోని వారికి వీళ్ళ గురించి ప్రచారాన్ని తండ్రి తెలియజేయలేకపోతున్నాం. మా స్వజనులకే మా సొంత జనాంగముకే నీ గురించిన సువార్త తెలియజేయకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమనొచ్చు ప్రభువుని బ్రతిమాలడం దేవా. మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి బలహీనతలన్నీ కూడా మా యొక్క తండ్రి ప్రతి విధమైన దేవా నీ రుణము తీర్చలేనటువంటి స్థితి, అయినా నీ చిత్తము నెరవేర్చలేనటువంటి దుస్థితి, ప్రతి విధమైన తండ్రి ఇదిగో మీకు మా సమయం అర్పించలేనటువంటి మా ధనమును మా తలాంతులను నీ కొరకు నీ పరిచర్య కొరకు వాడినటువంటి దౌర్భాగ్య స్థితిని దేవా మీరు మన్నించమని ప్రభువుని బతిమాలదాం. ప్రభా మీరు పరిశుద్ధులై ఉన్నారు, మేము పరిశుద్ధులై ఉండాలి. మధ్యాహ్న కాలసం మీ రక్తంతో ప్రతి ఒక్కరిని నన్ను కడిగివేయండి దేవా. ప్రతి ఒక్కరి పాపదోషములు నేను సంతోషపెట్టే వారిని ఉండకుండా మా సంతోషం కొరకు వారిని వెతుకులాడుచున్నాం. మేము మా సంతోషం ఎక్కడ ఉంటుందంటే ఈ సన్నిధిలోనే దేవా. ఈ సన్నిధిలోనే నిత్య సుఖములు కలవను ఆయన. ఈ భూమి అంతా తిరిగి వచ్చినా చుట్టూ వచ్చినా తండ్రి మాకు ప్రశాంతత ఉండదు ఆయన. ఈ సన్నిధిలో మోకరిస్తే ఈ సన్నిధిలోనే అన్ని పరిష్కారం అన్నావు తండ్రి. అందుకే నాడు రెక్క వెళ్ళి గర్భిణీ స్త్రీగా ఉన్నాము, ఈ గర్భంలో శిశువులు పెనుగులాడుచుండగా యెహోవా యొద్దనే నేను తేల్చుకుంటానని తండ్రి వెళ్ళింది నాయన ప్రభా. నన్ను తండ్రి ఇదిగో నీ సన్నిధిలోనే మాకు తండ్రి పరిష్కారం అవుతాయి కాబట్టి ప్రభా ఇదిగో మా బలహీన స్థితి, మా బలహీనతలు ఒక లవరికై సంఘకాలంలో చివరి కాలంలో 7వ సహస్రాబ్దము బైబిల్ గ్రంథాలు అనేక చోట్ల ఇదిగో లైన్స్ 6 రోజులు కష్టించి పని చేయాలి, 7వ రోజు విశ్రాంతి దినం. 6 సంవత్సరాలు పొలము పంట వేయాలి, 7వ సంవత్సరం దాని విశ్రాంతి సంవత్సరం. 6 సహస్రాబ్దాలు ఈ భూమి ఆకాశంలోని సృష్టి అంతా ఇదిగో ప్రభా నీ రాక కొరకు తీర్చుచున్నది. మరి 7వ సహస్రాబ్దంలో మాకు తెలియదు నాయన నీ చిత్తం ఏదో, నీ రాకడ ఏమైనా ఉంటుందేమో మాకు తెలియదు కానీ నాయన ఇది భూమి ఆకాశం సర్వ సృష్టికి ఇది నువ్వు నాయన విశ్రాంతి సహస్రాబ్దంగా చేయాలనుకుంటే మీరు విశ్రాంతి ఇచ్చి తండ్రి ఓ ప్రభు మీరు 1000 సంవత్సరాలు పరిపాలించి తండ్రిగా ఇది నా యుగములకు తండ్రి అంతము చేసిన ఇదిగో నీ సన్నిధిలో నీ బిడ్డలైన వారితో నేను యుగాలు స్థుతులు పొందుకునే వారిగా ఉంటారు కాబట్టి మేము ఇదిగో ఇవన్నిటినీ తలంచుకోకుండా ఇహలోకం యొక్క ఆశీర్వాదములు ఇహలోకం దేవా వీటిలో కూరుకుపోతూ తండ్రి ప్రభు ఇదిగో మా భక్తి జీవితంలో నాశనం చేసుకుంటూ ధనాపేక్ష కలిగిన వారమై ధనమును నమ్ముకుని దగా పడ్డానని భక్తులు రాసినట్టుగా తండ్రి ఏది కూడా మమ్మల్ని తండ్రి రక్షించలేదు ఆయన ప్రభు. నీ ఉగ్రత దినాన మా ఆస్తి అక్కడికి రాదు, మా ఆస్తి ఎందుకు పనికిరాదు దేవా. మాకున్నది ఏది కూడా పనికిరాదు తండ్రి నీ ఉగ్రత కాలంలో. అటు నీ ఉగ్రత లోకమంతటికి శోధన కాలంలో మేము కాపాడబడాలంటే నీ సురక్షితమైన రెక్కల క్రిందకు వస్తేనే ప్రభావించు. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను ఎరిగిన వారు, నిన్ను నమ్మిన వారు, అన్యులైన వారు సహితము తండ్రి నిన్ను ఎవరైతే ఆశ్రయించట్లేదో ప్రభా వారికి కాపుదల ఎలా ఉంటుంది తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా మన బలహీనతలు వేసుకుని ప్రభా ఇక నీతో నడిచే అనుభవంలోనికి మేము రావాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మా ప్రతివిధమైన దోషములు, పాపములు, అతిక్రమ క్రియలు, అపరాధములు కడిగి వేయమని నీ పరిశుద్ధ రక్తంతో కడిగి మేము బ్రతిమాలను తండ్రి. స్తోత్రం నాయన ప్రతి ఒక్కరిని దృష్టించున్నాం. స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి. మిమ్మల్ని చూచి ఏనాడు బ్రతకడం రాయించాము నాయన. నీ మహిమను మేము ఎలా తండ్రి ప్రభు తట్టుకోగలము దేవా. ఆనాడు మోషేతో బోర్ల పడినట్టుగా చూడగలం దేవా తండ్రి. ఆయన నీకు వందనాలు, స్తోత్రం. సుంకరి అయితే నా ఆకాశం తట్టున నా తల ఎత్తుటకు కూడా తండ్రి ప్రభు ఇదిగో తగ్గించుకొని ప్రార్థన చేశాను. మేము పేపాటి వారు అని ప్రతి ఒక్కరు కూడా మీరు దిగి వచ్చారు స్వామి. నీకు వందనాలు. సర్వమానవాన్ని దృష్టించండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధ రక్త ప్రవాహంలో మంచి తీసి శుద్ధి చేయండి నాయన.
పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయండి నాయన. ఈరోజే మీరు అక్కడైతే మేము నాయన ఎగిరి రావాల్సిన వారమైనా కాబట్టి తన ఆత్మతో నింపిన శక్తుల బలంతో మమ్మల్ని నింపినైనా ఆ ఊర్ధ్వ పరలోకమునికి ఎగిరి రాగల ఆరోహణ బలము పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపమని ప్రభుని బ్రతిమాలుకుందాం. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని కడుగుచున్నాం స్తోత్రం. తల్లి బిడ్డను కడిగి శుద్ధి చేసినట్టుగా మమ్మల్ని తండ్రివైన మీరు దేవుడైన మీరు మమ్మల్ని కడుగుచున్నందుకు నీకు వందనాలు 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభా స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం. ప్రియక దేవ స్తోత్రం నాయన. బలవంతుల స్తోత్రం మా ప్రియ స్తోత్రం నాయన. అంచు తండ్రి ప్రతి ఒక్కరి కడిగే దేవానికి వందనాలు 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్థానం గొప్ప జన సమూహం నీ కొరకు శుద్ధి చేసుకున్నాం స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి ఏ ఒక్కరు కూడా ప్రభు విడవబడకూడదు. ఏ ఒక్కరు కూడా తండ్రి నాయన మహాశ్రమలో నన్ను నశించుకోకూడదు నాయన. తండ్రి తండ్రి ప్రభా ఇప్పుడే కనువిప్పు కలిగించాను. ఇప్పుడే మానవనేత్రాలు తెలుగు చేయమని మా తీర్మానం ఏమైనదంటే మేము మా కుటుంబం మా సంఘము నన్ను క్రైస్తవులు ఎవ్వరు కూడా విడవబడకూడదు నాయన. మీరు అక్కడ వారితో తెలిసి నాయన నిర్లక్ష్యం ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరిని సిద్ధం చేయమని మేము సిద్ధపడుతూ అనేకలు మేము సిద్ధపరిచేవారిగా మేము వెలుగుతూ అనేకలు వెలిగించేవారిగా ఉండాలని ప్రభువుని ప్రతి ఒక్కరు కూడా మన తీర్మానం తెలియజేసుకున్నాం. దేవా మా ఎడలో మా తండ్రి ఉన్న కలిగి ఉన్న మేము తీర్మానాలు అన్నిటినీ కూడా మీరు సఫలపరచవచ్చు ప్రభుని ప్రతిమాలుకుందాం. దేవా తండ్రి తండ్రి కోట్లాది మంది ఉన్న మా దేశం కోట్లాది మంది ఉన్న ఇతరుల దేశంలో తండ్రి ఇతర ఖండంలో తండ్రి వారందరూ కూడా ప్రభుని నెరిగి రక్షణ పుచ్చుకోవాలి, రక్షణ పొందాలి, వారి ఆత్మలు విమోచింపబడాలి నాయన. తండ్రి పాపములను తండ్రి ఇక్కడే మేము కడిగి వేసుకుంటే మోక్షలోకంలో కాడిపెట్టగలం కాబట్టి దేవా దేవా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఏ ఒక్కరిని కూడా దాటిపోవద్దు నాయన. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నా కనికరంను కృపని విస్తరింపజేయండి నాయన. ప్రతి ఒక్కరిని కడిగినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి పాపదోషములు మన్నించినందుకు స్తోత్రం ప్రభా. దేవా తండ్రి మహిమ వస్త్రం కప్పివేసినందుకు ఆత్మీయ అలంకరించినందుకు స్తోత్రము నాయన. తండ్రి ఇక మా ముందుకున్న తీర్మానము దేవా దేవా తండ్రి ఇదిగో మా నీ మార్గంలో నీతో నన్ను తండ్రి నడిచి నీ పరిశుద్ధతను నీ సారూప్యతను మేము కలిగి ఉండటమే కాబట్టి దీని కొరకు నీ ఆత్మను కలిగి ఉండడమే ప్రతిదినం నీ ఆత్మతో నింపబడటమే మా తీర్మానమై ఉన్నది. దీనివల్ల తండ్రి ప్రతిదినం కూడా తండ్రి ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మీయ వరములు పొందుకోవాలి నాయన. నాయన మేము ఆ వరములో ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. మా తలాంతులు ఏవి కూడా మేము స్వార్థపూర్తంగా దాచిపెట్టుకోకూడదు నాయన. తండ్రి మా దేశంలో అనేకం లేవనెత్తండి దేవ, ప్రార్థన పనులు లేవనెత్తండి, స్తుతి చేసేవారు ఆరాధకులు లేవనెత్తండి, బోధకులు లేవనెత్తండి, ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు లేవనెత్తండి, స్వస్థ ద్వారాలతో పనిచేసే వాళ్ళు లేవనెత్తండి. అద్భుతములు చేయ వారం కానీ అనేకులకు దయచేయండి. అనేక భాషల వారం భాషల అర్థం చెప్పే వారం దయచేయండి. మోషన్స్ ఉపవాసాలు ఉన్నాము నా తండ్రి ఇదిగో ప్రభ అనేకులు తండ్రి ఉపవాసాలలో అయినా లైన్లోనే తండ్రి ఇళ్లలోనూ ప్రభ తండ్రి ఎవరైతే తండ్రి వారు నాయన తండ్రి నీ అడల ఆసక్తి కలిగి ప్రభ ఆత్మీయంగా తండ్రి బలపడాలని తండ్రి ఆశ కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన ప్రభ ఈ కడగల దినాలు ఆత్మని నేను కుమ్మరిస్తానన్నావు తండ్రి. నీకు వందనాలు శుద్ధి చేసిన మీరే దిగిరండి దేవా. నీకు వందనాలు జీవనాది వల్ల మీరు ఆత్మీయ వర్షములు కుమ్మరిస్తున్నారు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన. తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నాయన ప్రభు నీకు వేసావు దేవా. తండ్రి ఆత్మలో తెప్పరిలే అనుభవం ఇస్తున్నావు తండ్రి స్తోత్రం నాయన. మమ్మల్ని నిలవలని ఆత్మతో నీకు వేసావు స్తోత్రం వచ్చు ప్రభుని స్తుతి వారికి వందనాలు. ఈ జీవాత్మను మాలానికి దించి వేస్తున్నావు దేవా. ఇక జీవించి వారు మేము ఎలాగవుతాం తండ్రి స్తోత్రం నాయన. అడుచు తీర్మానించుకొని మనము మన తీర్మానాలన్నిటిలో విజయం కావాలంటే మన ప్రభు చేతిలోకి వెళ్ళిపోవాల్సిందే. మనము ప్రభుకు సమర్పణ అవ్వాల్సిందే. ప్రభు చిత్తానికి మన చిత్తమును ఇష్టాలు సమర్పణ చేసుకోవాల్సిందే. ఆనాడు నీ చిత్తమే సిద్ధించును గాక తండ్రి నీ ఇష్టం ప్రభా. ఇక నేనేం చెప్పగలను? ఇక ఎప్పుడైతే ఏసయ్య మీరు తండ్రికి లోబడ్డారో విధేయత చూపారో తండ్రి మిమ్మల్ని తండ్రి నలుగురు పాఠశాల కూర్చొని పెట్టుకునేటువంటి గొప్పదైన తండ్రి స్థితి మీరు పొందుకున్నాను నాయన. ఇగో జయించమని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుని నిచ్చేదనన్నావు దేవా. మీరు ఎక్కడ ఉన్నారో మేము అక్కడికి ఆయన ప్రభు వచ్చినట్లుగా మీ సన్నిధిలో మేము నిలిచి మేము స్థుతించేవాడిగా మీ రాజ్యంలో తండ్రి మేము తండ్రి ప్రభు పాలిభాగస్తులుగా ఉండాలంటే నాయన నా తండ్రి స్తోత్రం నాయన. ఆ నూతన నిరీక్షణ పెళ్లి విందులో మేము కూడా రావాలంటే దేవా తండ్రి మాకు అనేకమైన ఆటంకములు
అల్ప విశ్వాసము, అవిశ్వాసము, దుష్టుడు అనేక విధములుగా మమ్మల్ని వెనక్కి లాగి నీవు రాకడలో ఎత్తబడతావా? నీ భక్తి సరిపోతుందా? నీవు ఫలించావా? నీకు దేహమైన భయభక్తులు కలిగి ఉన్నవా? ఇంకా అనేకమైన వాడు మమ్మల్ని తండ్రిలో దుష్టుడైన వాడు మమ్మల్ని వెనక్కి లాగేటువంటి అవకాశం ఉన్నది. బ్రతుకుతో మమ్మల్ని నీకు చేతుల్లో పెడుతున్న మమ్మల్ని సరిగా అంగీకరించాను. నన్ను నా శరీర ఆత్మలను, మా తలంపులు, మా చిత్తము నీ చేతులకు సమర్పణ చేస్తున్నాను. ప్రభుకు సమర్పణలు, మన సొంత ఇష్టాలు, మన సొంత తలంపులు, స్వంత మార్గాలు, వీటన్నిటినీ నుండి మరలుకొని ప్రభు వైపు తిరిగి ప్రభు మార్గాలు వెళ్ళాల్సిన సమయం ఇదే. కాబట్టి రండి రండి యేసునందుకు రమ్మనుచున్నాడని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆనాడు అబ్రహాము ఏకైక కుమారుని బలిపడానికి కూడా వెనకడుగు వేయలేదు. అందుకే ప్రభు యొక్క మెప్పు పొందుకున్నాడు. మనము ప్రభుకి అర్పించుకోవాల్సిన వారమైన ఈ రోజునే నిర్గమకాండ 30వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులైన వారు వారికి కలిగిన వాటిని ప్రభు పరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు ఎలాగైతే అర్పించారు, మనకు కలిగిన ప్రతిదాన్ని ప్రభుకు అప్పగించడం ద్వారా ప్రభు పని కొరకు వాటకు మనము ఒప్పుకున్న ఎడల ఆయన యొక్క మందిరము మన హృదయంలోనే నిర్మించబడును. ప్రభు మన హృదయంలో నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలము కావాలంటే మనం అర్పించవలసినది ఏకైకదే, ఒకే ఒక్కటే ఉన్నది, అదే మన హృదయం. కాబట్టి మన హృదయం నిండా లోక తలంపులు కాదు కానీ మన హృదయం నిండా లోకాశలు కాదు, మన హృదయం నిండా మన సొంత తలంపులు కాదు, సొంత మార్గములు, స్వబుద్ధి కానే కాదు. కాబట్టి రోగము కలిగిన, ఘోరమైన వ్యాధి కలిగిన మన హృదయమును ప్రభు కల్పించడం ద్వారా ప్రభు మన హృదయాన్ని అంగీకరిస్తారు. ప్రభు మన హృదయంలోనికి దిగి వచ్చి నివాసం ఉంటారు. అందుకే భక్తులు రాసిన రీతిగా శుభ్రపరిచేది రామయ్య, నా హృదయం భద్రపరిచేది రామయ్య. కాబట్టి దేవా మమ్మల్ని రక్తంతో కడిగి నీ ఆత్మతో మహిమతో నింపాం. కాబట్టి తండ్రి మీరు మా దేహమనే ఆలయంలో దిగిరాండి దేవా, ఈ మహిమను దించివేయండి తండ్రి. మేఘం వల్ల మా మీదకు దిగిరండి దేవా. ఆనాడు ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చావు కదా నాయన, ఈనాడు మాలోనికి దేహం అనే నన్ను గుడారంలోనికి దిగి రండి దేవా అని ప్రభువుని బతిమాలుకున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభా. మీరు ఎప్పుడైతే మాలోనికి దిగి వస్తారో ఆనాడు తండ్రి మీరు గుడారంలోనికి దిగి వచ్చట, మోషేతో మాట్లాడట, మోషే ఇశ్రాయేలుకు అన్నిటినీ తెలియపరచట, ఇశ్రాయేలీయులు వారు ప్రతిదీ మేము చేస్తామని వారు అంగీకరించట జరిగినది. నాడు మన దేహం అనే ఆలయంలో ప్రభు దిగి వచ్చి మనతో మాట్లాడగా మనము ప్రభు మాటలకు లోబడవలసిన వారమే ఉన్నాం. విధేయత చూపుతూ ప్రభువును పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెట్ట కార్యములు మనం చేయవలసిన వారమైనాం. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించేద్దాం, మన దేహం అనే ఆలయాన్ని ప్రభుకు సమర్పించేద్దాం. మమ్మల్ని అంగీకరించి తండ్రి మాలోనికి పరిశుద్ధాత్మదేవ దిగిరండి, మాలో నుండి మీరు వెళ్ళవద్దు తండ్రి. ప్రభు ఈ లోకంలో మీరు కావాలా, లోకము కావాలంటే మీరే కావాలనేటువంటి కృతనిశ్చయత మాకు దయచేయండి. ప్రభు పాదాలు బట్టి మేము వేడుకున్నాం. మనలో ప్రభు యొక్క ఆత్మ ఉంటే మనం బుద్ధిగల కన్యకలమే, మనలో పరిశుద్ధాత్మలోనే ఉన్నట్టే. కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తపడగలము. మనం ఎప్పుడైతే మన దేహాన్ని హృదయాన్ని ప్రభుకు సమర్పణ చేస్తాం, ప్రభు మనలో ఉంటారో ఎక్కడికి వెళ్ళకుండా అటువంటి గొప్పదైన అనుభవంలోనికి మీరు మా హృదయంలో ఉన్నారు అనేటువంటి నిశ్చయత మాకు దయచేయమని మమ్మల్ని అంగీకరించినందుకు అంగీకరించిన దేవా, కేవలం అర్పణ అంగీకరించిన తండ్రి, ఇప్పుడు మమ్మల్ని మా హృదయాన్ని లక్ష్యపరిచిన దేవా నీకు స్తోత్రం నడుచు. ఈ సమర్పణలో నేను అక్కడ వచ్చే వరకు కూడా ప్రభు మేము కొనసాగగల విశ్వాసమును, శోధనలు తట్టుకుని నిలబడగల బలము, జయము మాకు అనుగ్రహించమని ప్రభు పాదాల దగ్గర పడి ప్రభుని అడుగుదాము. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని అంగీకరించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని దిగి వచ్చినందుకు స్తోత్రం నాయన. హల్లెలూయా తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, శక్తిమంతుడా,
దేవానికి వందనాలు, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, బలవంతుడా, ప్రార్థించి స్తుతి సమర్పణ చెల్లించుకున్న మనము అంశంలో విడమర్చి ప్రభుని అడుగుదాము. మన అంశ ప్రార్థన ప్రభుకు సమర్పించవలసిన వారమైన దేవా, ఇంకా మరొక రోజున మాకు అనుగ్రహించావు తండ్రి. ఈ రోజు అంతా కూడా తండ్రి నీ చిత్తమే మా పట్ల జరిగించమని ప్రభుని అడుగుతాం తండ్రి. నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చు తండ్రి. మా చిత్తంలో కొట్టివేయండి, మా ఇష్టంలో కొట్టివేయండి. నీ చిత్తమే మాకు శ్రేష్టమైనది, క్షేమమైనది, నిత్య జీవనం కొనిపోఉన్నది కాబట్టి నాయన తండ్రి, మా తలంపుల మార్గములు కాదు కానీ నీ చిత్తమే మా పట్ల జరిగించమని ప్రభుని అడుగుదాము. దేవా, శక్తిహీనతలతో, అనారోగ్యాలతో ఇంట పడి ఉన్న బిడ్డలను, హాస్పిటల్లో వైద్యం పొందుతున్న బిడ్డలు, కోవిడ్-19 అనే వ్యాధిగ్రస్తులను అందరినీ నీకు చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మంచి ప్రభుని అడుగుదాం. దేవా, ఇంకా అనారోగ్యవంతులు అనేకులు ఉన్నారు తండ్రి. పేరు లేని జబ్బులు తండ్రి, మందు లేని, ఔషధం లేనిటువంటి రోగములు దేవా తండ్రి కనికరించండి నాయన. నేను స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు. నేను గాయపడిన హస్తమును ప్రతి రోగగ్రస్తుని మీద చాచి నాయన ముట్టి స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్కరిలో నమ్మిక పుట్టించండి. నమ్మితే సమస్తం సాధ్యమన్నా అటు వారికి ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వండి, రక్షణ భాగ్యం ఇవ్వండి, మాన మనసు ఇవ్వండి నాయన. నిత్య జీవనాలు సిద్ధపరచండి తండ్రి నాయన. ఇంకా ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆనాడు కరువు కాలంలో సారపతి విధవరాలని కుమారుని ఎట్టి రీతిగా పోషించారు. ఈనాడు కూడా ప్రభు ఇదిగో అందరూ నీ పిల్లలే తండ్రి. కరువుతో తండ్రి ఎంతమంది అలమటిస్తున్నారు తండ్రి. ఆహారం లేని వారికి ఆహారం, పానీయం లేని వారికి పానీయం ఇవ్వండి. నీటి కొదవను తీసివేసి నీటిని సమృద్ధిగా ఇవ్వండి తండ్రి. వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి తండ్రి. గృహం లేని వారికి గృహం ఇవ్వండి తండ్రి. ఉద్యోగం పనిపాటు లేని వారికి వాటిని దాన్ని దయచేయండి నాయన. మీరు మాకు ఏది ఇచ్చినా అది తగ్గితే నీ పని కొరకు వాటికి ఇశ్రాయేలీయులకు మీరు తండ్రి ఆనాడు ఐగుప్తీయుల ద్వారా అనేకమైన మీ పొరుగు వారిని బంగారు వెండి నగలు అడగమనగా వీరి వస్త్రములు కూడా అనగా ఐగుప్తీయులకి ఇవ్వడానికి మనసు పుట్టించావు. ఇశ్రాయేలీయులైతే ఐగుప్తీయులు దోచుకునేటట్టుగా దోచుకుని ఐగుప్తులను బయటికి వచ్చినట్టుగా మేము చదువుకుంటున్నాం నాయన. మీరు మాకు ఏ ఆశీర్వాదం ఇచ్చిన ఆనాడు వారికి ఇవ్వబడిన ఆశీర్వాదములు బంగారు వెండి సమస్తమైన వస్త్రములను తిరిగి నీ మందిరపానికి వాడుటకే అన్నాం. ఈనాడు కూడా మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదం తిరిగి నీ దేవాలయ పనికి, నీ రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, నీకు ఆత్మల రక్షణ కొరకు నాయన ప్రభా మేము వాడాలి. కాబట్టి అటు ఇచ్చేది ప్రతి ఒక్కరికి నీ దయచేయమని అడుగువలసిన వారమైన తండ్రి. అటు ప్రేరేపణ ప్రతి ఒక్కరు కలిగించి పరిశుద్ధాత్మ దేవా, ఎవరికి ప్రేరేపణ కలిగినదో వారు వచ్చి అర్పణ అర్పించిన రీతిగా తండ్రి నీ నాన్న ప్రభుత్వం ఆయన ప్రభు నీ పరిచర్య ఎక్కడైతే ఆయన క్రైస్తవ సంఘ పరిచర్య జరుగుతున్నదో అక్కడికి నాయన వారి హృదయ ప్రేరేపణ బట్టి వచ్చిన ఆయన వారు దీవించబడిన కొలదే తండ్రి. నేను సువార్త కొరకు తండ్రి వెచ్చించడానికి మీరే ప్రేరేపణ దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ఈయుడి మీకు ఇవ్వబడనన్నావు దేవా. మేము ఎంత కొలతతో కొలిస్తే అంత కొలత తిరిగి మా ఊళ్ళో కొలుస్తానన్నావు. అణిచి కుదిరించి దిగజారినట్లుగా మీరు మా ఊళ్ళో కొలుస్తానన్నావు తండ్రి. స్తోత్రములు ప్రభువా. మరి తండ్రి కాబట్టి ఇదిగో నాయన సారపతి విధవరాలు ఒక చిన్న అప్పము ఏలియా ప్రవక్తకి ఇవ్వగా కరువు కాలం 3.5 సంవత్సరాలు పోషించబడినట్టు తండ్రి. ఎంత అద్భుతం తండ్రి, ఆశ్చర్యం. విధవరాలైనప్పటికీ ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా కలిగిన కాదులు ఏమిలో మీకు ప్రవక్తని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆతిథ్యం ఇచ్చినట్టు ప్రభా కరువు కాలం అంతా పోషించబడింది నాయన. ఈ కరువు కాలంలో కూడా ప్రభా కలిమిలో కాదులు ఏమిలో లేనప్పుడు నాయన తండ్రి నేను ఇచ్చి శోధించగా మీరు తండ్రి ఆకాశవాక్యం నిలిపి నాయన కూడా నా పడచాలం తెస్తానని ఆశీర్వాదాలు ఇస్తావు. కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు ఆర్థిక ఇబ్బందులు పోవునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించిన సంగతి మర్చిపోయి ఇహలోకంలో తండ్రి వారు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి దాచుకునేవారుగా కాదు నాయన పరలోకంలో దానిలో కూర్చుకుంటే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ పరలోకంలో దానిలో కూర్చుకోవడం ద్వారా నీ మందిర పని కొరకు వాడటం ద్వారా తండ్రి ప్రభా మీ యొక్క చిత్తం నెరవేరును. కాబట్టి తండ్రి అటు ప్రేరేపణ ప్రతి ఒక్కరికి ఇవ్వండి దాను. అలాగే తండ్రి ఇదిగో ప్రభా అనేక మంది ఉద్యోగం లేక వివాహంలో కాక నా తండ్రిగా గుడ్డితనమైన శాపం గర్భఫలం లేక బిడ్డలు లేక ఉన్న వారికి కూడా విడుదల ఇవ్వండి దేవా. మీరే పని పాటలు లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. వ్యాపారం మూసివేయబడిన వారి విషయంలో నా తండ్రి ద్వారం తెరవండి నాన్న. తండ్రి
తెచ్చుకోండి. వృద్ధాశ్రమాల అనాథాశ్రమాల్లో ఆర్ఫనేజ్లో తండ్రి ఓల్డేజ్ హోమ్లో ఉన్న వారు మీరే జ్ఞాపకంలో తెచ్చుకోండి. ఆయన తండ్రి ప్రభా ఆయన రోగుగ్రస్తులు నాన్న జ్ఞాపకంలో తెచ్చుకోండి. ఆయన వారికి మీరే తండ్రి నాన్న సొమ్మును అనుగ్రహించండి ప్రభా. తండ్రిలో జీతం రాక అనేక బిడ్డలు పెన్షన్ రాక అనేకులు తండ్రి ప్రభా తండ్రి మీ సహాయం తట్టు చూస్తున్నారు. వారికి సహాయం గ్రహించండి. ఆయన నీ మందిరంలో ఆహారం ఉండినట్లు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపించుకో తండ్రి. నీ మందిరంలో అనేక జనులకు ప్రార్థనా మందిరము అనేకులు దీవెనకరంగా ఉండినట్లుగా నీ మందిరంలో ఆహారం ఉండాలి కాబట్టి నాయన ప్రతి మందిరంలో ఆహారం ఉండే విధముగా మీరే తండ్రి ప్రతి ఒక్కరు ప్రేరేపించింది తండ్రి. అలాగే నాయన తండ్రి స్తోత్రం ప్రభా నాయన తండ్రి ప్రభా అనేకులు తండ్రి ప్రతిదిగో భక్తిలో నాయన తండ్రి తగ్గిపోయి ప్రార్థన జీవితం కోల్పోయి అల్పవిశ్వాసులుగా భయంతో చింతతో విచారముతో తండ్రి కష్టకాలం వచ్చినా ఎలా ప్రకారమైన వాడుకలు చేయాలని తెలియజేస్తావు కాబట్టి నాయన ఈ కష్టకాలము ఈ కరువు కాలము తెగులు కాలం అయినప్పటికీ ఎవరైతే పనిపాట్లు ఉన్న ఉద్యోగములకు మన వ్యాపారాలకు బయటకు వెళ్ళి పని చేస్తున్నారు వారి చుట్టూ మీ రక్త కంచి వేయండి. వారి ప్రయాణాలకు తోడుండండి. ఆ వైరస్ బారి పడకుండా సహాయం చేయండి ఆయన. అనేకులు COVID-19 బాధితులు వారి హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి మీరే నీ రక్తంతో తండ్రి వారిని శుద్ధి చేసి వారి దోషులు మన్నించి స్వస్థత ఇవ్వండి నాయన. తండ్రి వారి సంకటములు కుదర్చండి ప్రభా. తండ్రి సాక్షులుగా చేసుకోండి తండ్రి. ఈ పరిశుద్ధ హస్తం చాపు స్వస్థపరచు ప్రభా. బాగు చేయి తండ్రి. ఆయన తండ్రి ఇంకా వ్యాధి ఇంకా అనేకులకు ప్రబలకున్నట్లుగా వయస్సుని దహించడంతో దహించవేయండి ప్రభా. ఆయన తండ్రి స్తోత్రం నాయన. అలాగే దేవ తండ్రి ప్రభు తండ్రి ఉగ్రత కాలంలో ప్రభా ఆ సంహార దూతను మరణ దూతను దాటుకోనివ్వండి. ఇప్పటికే మా పట్టణంలో ఇంకా అనేక పట్టణాల్లో తండ్రి అనేకులు తండ్రి నాన్న ప్రభు ఆయన ప్రభా వ్యాధి బారిన పడుచున్న వారిని మీరే కనికరించండి. రక్తంతో కడిగి వారి పాప దోషాలు క్షమించండి. ఆయన స్వస్థపరచండి. తెగులను అణచివేయండి. తెగులను ఆపివేయండి దేవా. నీ చిత్తం మీద అది జరిగించే ప్రభు మేమైతే ప్రార్థన చేస్తున్నాం కానీ తండ్రి వందనాలు. ప్రతి ఒక్కరి సేవకుని సేవకురాలను జ్ఞాపకం చేసుకుని మా మిషన్ అధికారులను పెద్దలను వారి కుటుంబాన్ని పరిచయం దీవించిన ఆయన తండ్రి ఈ ప్రతికూల పరిస్థితిని తొలగించి సమాజంలో కూడా ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి. రెడ్ జోన్ ఏరియాలు రక్తంతో కడిగి వేసిన ఆయన రెడ్ జోన్ ఉన్నటువంటి వాటిని విడిపించండి తండ్రి. ఇంకా వ్యాధి ప్రబలకుండా తండ్రి అని ఇప్పటికైనా ప్రతి ఒక్కరు పాపంలో ఒప్పుకుని తండ్రి వారి నాయన వస్త్రములు కాదు కానీ వారి గుండెలు చీల్చుకుని నాయన తండ్రి నీకు విరోధంగా చేసిన ప్రతి దేవమైన విగ్రహాల పాపంలో అయితేనేమి ప్రతి విధమైన చెడుగులు పాపంలో ఒప్పివేసుకొని రక్తంలో కడుక్కుని దేవా ఆయన తండ్రి శుద్ధి పొంది నాయన తండ్రి క్షమించబడి పరలోకాన వారసులుగా ఉన్నట్లుగా సహాయం చేయమని మేము బ్రతిమాల్చున్నాం తండ్రి. లైవ్లో వీక్షించేవాళ్ళు కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆయన. మా పరిచయం అందరి లైవ్ పరిచయం దీవించండి ఆయన. ఇంకా అనేకులు తండ్రి ఆయన ప్రతిభ తండ్రి ఉజ్జీవింపబడాలి ప్రభా. పరిశుద్ధాత్మని తండ్రి ఒకరికి నన్ను అంటుకుని ప్రభా అదే దేశమంతా తండ్రి రక్షించబడాలి తండ్రి. కోట్లాది మంది తండ్రి నువ్వు తెలుసుకోవాలి దేవా. వారికి ఉన్న ప్రతి విధమైన తండ్రి నాయన ప్రభు లోక ఆచారాలు పారంపర్యాలు అన్నిటిని విగ్రహాలను విడిపించబడి ప్రభా తండ్రి నీ మార్గంలోకి వచ్చి నిత్య జీవనం చేయగల కృపనివ్వండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈ ఒక్క క్రైస్తవులు స్వార్థపూరితంగా ఉండకుండా ఆత్మలు పట్టే చాలాగా చేయగలవా. ఆత్మలు పట్టే వారిగా వారి పని స్థలాల్లో ప్రతి ఒక్కరికి సాక్షులుగా పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారిగా డబ్బు అనేటువంటి ధనాపేక్షని కాల్చివేయండి తండ్రి. దేవుడికి నీ ధనములకు సిరికి దాసులు ఉండనేరున్నావు తండ్రి. నీపైన అత్యంతమైన ప్రేమ తండ్రి బట్టి తండ్రి సువార్త చెప్పేవారిగా అనేకలు నీ కొరకు సంపాదించేవారుగా తండ్రి ఆత్మలు పట్టే చాలుగా బిడలు చేయండి. గొర్రెలు కంటే కాబట్టి నాయన కాపరి వల్ల కాదు తండ్రి. కాబట్టి ప్రభు అనేకమైన విశ్వాసాలు శిష్యులుగా మారి తండ్రి అనేకలు నీ కొరకు సంపాదించాలి. అనేకలు నీ తండ్రి నాయన ప్రిపాలి. అనేకలు అగ్నిలో నుండి పట్టి లాగి రక్షించాలి ప్రభు. స్తోత్రం నాయన. మీరే సహాయం చేసి మహిమను కొనమని విడిచిమర్చిన అంశానికి సమర్పణ చేస్తున్నాం ప్రభా. వీటిని నెరవేర్చండి. విస్తారంగా చెప్పాలదన్నా కాబట్టి ప్రభా మీరే కృప చూపి మహిమను కొనమని నాయన ప్రార్థన అంశాలన్నింటి నెరవేర్చి సాక్షులుగా నిలవబెట్టుకోమని వరుడుగా నన్ను వేస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. అవుతాయి ప్రార్థించిన మనము స్థుతించవలసిన వారు ఉన్నాము దేవా. మాకు ఇచ్చిన విలువైన సమయం బట్టి నీకే స్తోత్రం నాయన. సజీవ లెక్కలో ఉంచిన తండ్రి స్తోత్రం ప్రభా. బ్రతుట క్రీస్తే చావైతే మరి లాభం అని తండ్రి స్తోత్రం నాయన.
తండ్రి ప్రభుత్వం మాకు ఇచ్చిన ఏది కూడా తండ్రి దాచుకునే వాళ్ళు కాకుండా నీ చేతిలో పెట్టడం ద్వారా దాన్ని తండ్రి బహుగా దీవించే తండ్రి స్తోత్రం. మా సమయాన్ని నీకు అర్పిస్తుండగా మీరు అంగీకరించే తండ్రి స్తోత్రం. మా తనమును నీకు సమర్పణ చేస్తుండగా అంగీకరించే తండ్రి స్తోత్రం. మా తనాతని పరిచయాల కొరకు నీ రాజ్యవ్యాప్తి కొరకు వాడగా అనేకలు దీవించబడినట్లుగా సహాయం చేసిన తండ్రి స్తోత్రం. అటు సమర్పణ పనులు ప్రతి ఒక్కరిని మార్చేసిన తండ్రి స్తోత్రం. ఈ ప్రార్థన తండ్రి ధూపంలో తండ్రి అన్నిటినీ నీకు అంగీకారముగా మార్చేసుకుని తండ్రి స్తోత్రం. ఈ ప్రార్థన అన్నింటిలో స్థుతులన్నింటిలో కలంకములు తీసివేసిన తండ్రి స్తోత్రం. నేను రాక కూడా కుడతాను నేను మమ్మల్ని సిద్ధము చేసిన తండ్రి స్తోత్రం. ఉదిగల కన్యకల వరుసలను మమ్మల్ని చేర్చిన తండ్రి స్తోత్రం. జీవగ్రంథం మా పేర్లు భద్రపరిచిన తండ్రి స్తోత్రం. వధువు సంఘ అంతస్తు మమ్మల్ని ఎదిగించిన తండ్రి స్తోత్రం. ప్రతి ఒక్కరిని నాయన నిరాకరణ మీద మీకు గల దాన్ని తెచ్చిన తండ్రి స్తోత్రం. ఎగిరేటువంటి సజీవ సంఘాలలో మేము తండ్రి పాలుపకస్తులు మమ్మల్ని చేసిన తండ్రి స్తోత్రం. అని స్తుతులు స్తోత్రంలో త్వరగా రాకుండా ఏసునామమున చెల్లించున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించి స్తుతించిన మనము కొద్ది నిమిషాలు మౌనంగా కనబడదాం. నాకు కనబడము, నాతో మాట్లాడు, అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. ఆమేన్. ప్రేమస్వరూపై మా ప్రియ పరలోక తండ్రి, భయంకరుడు భీకరుడు మహోగ్రుడు తండ్రి, ఇదిగో ప్రభా మీరు అత్యంత శక్తిమంతులై ఉన్నారు దేవా. ఇక్కడ దిగి రావటము తండ్రి బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నేను పాట వారం మీరు దిగి రావటం అనొచ్చు మీకు స్తుతులు చేస్తున్నాను తండ్రి. మీరు అక్కడ వచ్చి వారిని సన్నిధిలో నడిచాను నాకు, నా కుటుంబానికి, మా సంఘమునకు, ప్రతి క్రైస్తవ సంఘమునకు క్రైస్తవురాలకు దయచేయమని తండ్రి. ఈ సన్నిధిలో నిందాగతలుగా నడిచేటువంటి అనుభవం మాకు నాయన నిరంతరం దయచేయమని. బహుమానం కొరకు పరిగెత్తేవారు అనే విషయాల మెదడుగా ఉండే స్థితి, మన ఒకటి కళ్ళని పెట్టుకునేటువంటి భక్తి, మా కలిగిన భక్తిని తండ్రి నామకార్థమైన భక్తిని తీసేసి దాని శక్తిని ఆశ్రయించేటువంటి గొప్పదైన ఫలింపు అందరికీ దయచేసి మహిమందుకురమని వరుడుగా నన్ను వేస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమె పర్లకు వందన మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడి కాక, ఈ రాజ్యమచ్చు కాక, ఈ చిత్తం పర్లకు ముందు నెరవేర్చినాడు భూమి నెరవేరు కాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మనలో ప్రార్థన చేసిన అన్ని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, మా శోధులకు తేకకి నుండి తప్పించును. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె ప్రవేశ రక్తము జయము అపవాది క్రియలకై, ప్రవేశ రక్తము జయము అపవాది క్రియలకై, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకు ప్రతి దినము తోడై ఉండి ఆయన రాకడ మెరుగు వరకు తోడై ఉండి మహిమ అందుకొనుగాక. అందరికీ మరణాత.